హలో ఫ్లేవర్ ఫ్యూషన్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం చేయబోతున్నాము ఈరోడ్ స్టైల్ జపాన్ చికెన్. ఇది చాలా క్విక్గా అయిపోయే యాపటైజర్. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. దీని క్రీమీ టెక్స్చర్ కానీ దీని ఫ్లేవర్ కానీ సూపర్గా ఉంటుంది అండ్ వెరీ వెరీ క్విక్ రెసిపీ. ఫస్ట్ ఎలా చేయాలంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆల్ పర్పస్ ఫ్లవర్ అంటే మైదా పిండి వేసుకోండి. దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కార్న్ స్టార్చ్ వేసుకోండి. 1 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పెప్పర్ అంటే మిరియాల పొడి వేసుకొని లైట్గా ఇలా విస్క్ చేయండి. ఇప్పుడు ఒక 50 ml వాటర్ పోసుకోండి. 50 ml వాటర్ పోసుకొని బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోండి. ఎటువంటి లంప్స్ అంటే ఉండలు లేకుండా బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఈ బ్యాటర్ ఫామ్ అయిన తర్వాత ఒక 200 గ్రాముల క్లీన్ చేసిన బోన్లెస్ చికెన్, థై, బ్రెస్ట్ ఏం పర్వాలేదు, ఏదైనా తీసుకోవచ్చు, బోన్లెస్ అయితే చాలు. మొత్తం కలిసేలా కలుపుకోండి. బాగా కోట్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. అంతే. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 to 3 కప్స్ అంటే మన చికెన్ మునిగేంత వరకు ఆయిల్ పోస్తే చాలు. 2 to 3 కప్స్ ఆయిల్ పోసుకొని మీడియం హీట్లో వేడి చేయండి. హీట్ చేసిన తర్వాత మన చికెన్ని ఇలా మెల్లగా డ్రాప్ చేసుకోండి. డ్రాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్త, ఆయిల్ మీద పడకుండా చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేస్తే చాలు. టూ మచ్ బ్రౌన్ అయినా కూడా లోపల చికెన్ రబ్బరీగా అవుతుంది. మనకి చికెన్ టెండర్గా ఉండాలి, జ్యూసీగా ఉండాలి అండ్ కుక్ అవ్వాలి. అంటే జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి చాలు. చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. సో ఇప్పుడు మొత్తం స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే ప్రాసెస్ సేమ్ రిపీట్ చేయండి. మిగిలిపోయిన చికెన్తో కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఒకే బ్యాచ్లో మొత్తం వేయొద్దు. మీకు ఫ్రై అవ్వకపోగా మొత్తం అతుక్కుంటాయి. అది వేడి తీయడానికి మీకు టైం పడుతుంది. అందుకని చెప్పి 2 బ్యాచెస్లో వేసుకోండి. సెకండ్ బ్యాచ్లో నేను మొత్తం వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. చికెన్ ఫ్రై అయిపోయింది. సెకండ్ బ్యాచ్ కూడా మొత్తం చికెన్ అంతా స్ట్రెయిన్ చేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక బ్లెండర్ తీసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పులు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్మాల్ ప్యాన్ తీసుకోండి. మన చికెన్ పడుతుంది ఈ ప్యాన్లో. దానిలో ఒక 50 గ్రామ్స్ బటర్ తీసుకొని మొత్తం మెల్ట్ అయిపోయే వరకు కరిగించండి. ఇప్పుడే వేయద్దు, గార్లిక్ అదంతా మెల్ట్ అయిపోయే వరకు కరిగించి ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్స్ చాప్ చేసిన గార్లిక్ అంటే బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి బాగా వేయించుకోండి, సాటే చేసుకోండి. బాగా వేగాలి. ఇది మరీ లైట్గా వేగి పచ్చిపచ్చిగా ఉండద్దు. బాగా వేగిన తర్వాత 6 చిల్లీస్ ఉంటాయి కదా, మిరపకాయల్ని నిలువుగా స్లిట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. మనం కారం వేయట్లేదు కాబట్టి ఈ చిల్లీసే స్పైస్ ఇస్తాయి అన్నమాట. మన గార్లిక్ చిల్లీస్ 2 మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు ఒక 200 ml మిల్క్ వేసుకోండి. 200 ml మిల్క్ చాలు, టూ మచ్ వేయకండి. 200 ml మిల్క్లో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం బాయిల్ చేయండి. బాగా కలిసేలా కలుపుకొని బాయిల్ అవ్వాలి. మిల్క్ బాగా బాయిల్ అయినప్పుడే మీరు కాజు పౌడర్ వేయాలి. కాజు పౌడర్ వేసిన తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం క్రీమీగా అయ్యే వరకు తిప్పుతూ ఉండండి. కొంచెం లైట్ క్రీమీ టెక్స్చర్ వచ్చినప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రైడ్ చికెన్, అది కూడా వేసేసి మెల్లగా తిప్పుకోండి. మొత్తం కోట్ అవ్వాలి చికెన్ మొత్తం. ఈ క్యాషు, గార్లిక్, మిల్క్, చిల్లీస్ అన్నీ పట్టేలాగా కోట్ అవ్వాలి. అండ్ బాగా దగ్గరికి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఓకేనా? ఇది అస్సలు మిస్ అవ్వద్దు. పైన కలిపి లేదంటే మీకు ఫ్లేవర్ అస్సలు తెలియదు అనమాట, బాగోదు. మొత్తం కలిసేలా కలుపుకోండి. లోపల వరకు పడుతుంది గార్లిక్ ఫ్లేవర్ ఏదైతే ఉందో. మీకు యాజ్ ఇట్ ఈజ్ అల్ఫ్రెడో సాస్లో చేసిన చికెన్ పిజ్జా తిన్న ఫీల్ వస్తుందన్నమాట. ఓకేనా? లేకపోతే పాస్తా తిన్న ఫీల్ వస్తుంది.
ఇది ఎంత టేస్టీగా ఉందో నేను చెప్పలేను. మీరు ట్రై చేసి చూడండి. ఈజీనే కదా, వెరీ ఈజీ. మీరు ఎలాంటి చీజ్ కొనక్కర్లేదు, ఎలాంటి రకరకాల ఇటాలియన్ సీజనింగ్స్ కొనక్కర్లేదు. ఇవన్నీ ఇండియన్ సీజనింగ్స్తో, ఇండియన్ ఇంగ్రీడియంట్స్తో చేసినవే, అన్నీ ఇంట్లో దొరికేవే. చికెన్ ఒక్కటి తెచ్చుకుంటే సరిపోతుంది. సో చాలా క్విక్గా అయిపోయిన రెసిపీ ఇది. పక్కా చేయండి, యూ విల్ లవ్ ఇట్. ఈ యాపిటైజర్ మాత్రం మీరు పక్కా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందని. మీరు ఇది ఎంత చండాలంగా చేసినా టేస్టీగానే వస్తుంది. కాకపోతే కొంచెం చికెన్ కుక్ అయ్యేలాగా ఫ్రై చేయండి, అదొక్కటి చాలు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ notifications. Thank you. Have a great day. Bye-bye.